जिले नलगुंडा में कलहदा तौर पर मीडिया के नुमाइंदों से बात करते हुए साबिक रियासती वजीर व रुकन असम्बली सिद्दीपेट हरीश राव ने रियासती हुकूमत से मुतालबा किया कि वो तेलंगाना भर में राहत और बचाव कामों में सीरत पैदा करने के लिए खुसूसी टीमों की तैनाती अमल में लाएं और हंगामी खिदमात को बेहतर और तेज बनाएं। उन्होंने तजवीज़ पेश की कि हुकूमत मुसल्लह अफवाज से मदद तलब करें और बारिश के बायस पैदा शुदा सूरत हाल से मौसर तौर पर निमटने के लिए ज़रूरत के पेश नज़र हेलीकॉप्टर्स को भी इस्तेमाल करें। हरीश राव ने फिलफूर कार्रवाई और चौकसी की जरूरत पर जोर दिया क्योंकि कई आबी ज़खायर लबरेज हो जाने और पुश्तों के टूटने के खतरात लाहक हैं। महकमे मौसमियात ने आइंदा 2 दिनों तक मूसलाधार बारिश की पेश क़यासी की है और अवाम पर जोर दिया है कि वो मोहतात रहें, तालाबों और नहरों के करीब जाने से इज्तिनाब करें। సహకరిస్తూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి। ఎక్కడ చెరువులు తెగిపోకుండా సెలవులన్నీ కూడా రద్దు చేసి ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులను ఆయా జిల్లాల్లో ఆయా మండలాల్లో వాళ్ళను మరి అప్రమత్తంగా ఉండే విధంగా ప్రభుత్వం అన్ని ఆదేశాలు కూడా ఇవ్వాలి। ఎందుకంటే ఇది వరుసగా గత 2 రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి, ఇంకో 2 రోజులు కూడా వర్షాలు పడతాయి అంటున్నారు, ఇంకొక వైపు వాయుగుండం కూడా వచ్చింది అంటున్నారు కనుక బాగా తడిచి ఉంటే కనుక పాత ఇండ్లు కూలిపోయే ప్రమాదం ఉంటుంది। గతంలో 1-2 సంఘటనలు మనం చూసాం। హైదరాబాద్లో కానీ జిల్లాల్లో కానీ గ్రామాల్లో కానీ పాత ఇండ్లలో ప్రజలు ఎవరు ఉండకుండా ఖాళీ చేయించాలి, అవసరమైతే క్యాంపులు పెట్టి వారికి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది। ఎందుకంటే వర్షానికి బాగా నాని 2-3 రోజులు నానినప్పుడు ఆ పాత ఇంటి గోడలు కూలిపోవడం, పైకప్పులు కూలిపోవడం చాలా సందర్భాల్లో కూడా మనం చూసాం। అందువల్ల ఆ పాత ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని బయటకు తెచ్చే విధంగా అటు జిహెచ్ఎంసీలో ఇటు మున్సిపాలిటీల్లో కూడా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం। మరి ఎక్కడికక్కడ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి। మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు వరద